తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట మూడాకుల దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. దీన్ని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు అంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం ఖరీఫ్లో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 3 ఆకుల దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పెసర సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా మనకు ఈ అపరాల సాగు అనేది కూడా చాలా వరకు గణనీయంగా ఈ సంవత్సరం పెరిగింది. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు అపరాలలో పెసర అనేది కూడా రైతులందరూ కూడా ఎక్కువ అధిక విస్తీర్ణంలో కూడా సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పెసరలో చూసుకున్నట్లయితే మనకు 3 ఆకుల దశ అంటే మనకు మారాకు దశలో ఉంది. ఇప్పుడున్న దశలో మనకు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల రీత్యా మనకి ఎర్రగొంగళి పురుగు ఆశించడం అనేది కూడా చాలా వరకు కూడా చాలా చోట్ల గమనించడం జరిగింది. ఈ ఎర్రగొంగళి పురుగు కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి చాలా మనకు 4 దశలు ఉంటాయి. నుంచి వచ్చిన మనకు లార్వా అనేది కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే లార్వా మొత్తం కూడా మనకు పసుపు రంగు నుంచి నల్లటి రంగుల వెంట్రుకలతో కూడా మనకు కప్పబడి ఉంటుంది. అదేవిధంగా పీపు వచ్చేసరికి మనకు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదేవిధంగా తల్లి రెక్కల పురుగు చూసుకున్నట్లయితే మనకు ఎరుపు రంగులో ఉండి కూడా మనకు నల్లటి మచ్చలు కూడా శరీరం మీద కూడా గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నష్టం కనుక చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి వచ్చిన మనకు లార్వాలు కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా చేరి కూడా మొదట పత్రహరితాన్ని కూడా తినేస్తాయి. తర్వాతి దశలో కూడా మనకు మొత్తం కూడా ఆకుని కూడా ఈ మార్జిన్స్ అంటే ముఖ్యంగా మనకు కొండల నుంచి కూడా మనకు లోపల వరకు భాగాన్ని కూడా మెల్లమెల్లగా తినుకుంటూ కూడా ఒక్కొక్క ఆకుని కూడా మొత్తం కూడా మనకు పూర్తిగా తినేస్తుంది. ఎప్పుడైతే కనుక దీని ఉధృతి కనుక ఎక్కువ చూసుకున్నట్లయితే మొత్తం మన చెట్టు కనుక చూసినట్లయితే మొత్తం ఆకులు కూడా మొత్తం కూడా పోయి కూడా కేవలం కూడా మనకు కాండమే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దీని యొక్క సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కనుక దీని అధిక శాతంలో ఉధృతి చూసినప్పుడైతే మొత్తం మనకు కేవలం ఒక కాండం మిగిలిపోయి కూడా ఆకులు కూడా లేకుండా మొక్క కూడా మొత్తం గిడిసబారిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆకులు తగ్గిపోయేసరికి చాలా వరకు మనకు ఈ ఫోటోసింథసిస్ కిరణ సంయోగక్రియ కూడా తగ్గిపోవడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గిపోయి కూడా వచ్చే అవకాశం ఉంది. కూడా ఆశించిన ఆకులు కూడా మనకు ఎండిపోవడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు నష్టం పోయే అవకాశం ఉంది. కాబట్టి నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి కంపల్సరీ కూడా మనకు లోదుక్కులు చేసుకోవాలి. సమ్మర్ లోదుక్కులు అనేది కంపల్సరీ కూడా పాటించాలి. ఎందుకంటే దీని యొక్క ప్యూప దశ అనేది కూడా మనకు ఆకులను కూడా మొత్తం చుట్టుకొని కూడా మనకు భూమిలో ఉంటుంది. కాబట్టి లోదుక్కులు చేసుకున్నట్లయితే కంపల్సరీ కూడా మనకు అవి బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు సకాలంలో మనం విత్తుకోవడం ఒకటి, అదేవిధంగా ప్రాపర్ సూచించిన మేరకు మనకు స్పేసింగ్ ఏర్పరచుకోవడం, అదేవిధంగా సరైన మోతాదులో విత్తనం వేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మనం వేసే పెసర కాకుండా పెసరతో పాటు కూడా మనకు మిగతా అంతర పంటలు కూడా ఇంటర్ క్రాప్స్ కనుక వేసుకోవాలి. అదేవిధంగా ఒకే పంటను మనకు అధిక సార్లు వేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మనం దాన్ని పంట మార్పిడి కూడా కంపల్సరీ కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకు తొలి దశలో కనుక ఆకు అడుగు భాగాన్ని కనుక ఈ లార్వలు కనుక కనబడితే వెంటనే వాటిని తీసేసి నాశనం చేయడం, చేయితో తీసి నాశనం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. లేనట్లయితే అది అధిక విస్తీర్ణంలో చెట్టు మొత్తం పాకి కూడా మనకు కాండము మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చేయితో తీసి నాశనం చేయడం, అదేవిధంగా చుట్టూ మనకు పంట చుట్టూ ఉన్న ఈ పురుగుకి స్థావరాలు ఉన్న వాటిని కూడా కలుపు మొక్కలు తీసి నాశనం చేయడం. ఈ పురుగు అనేది కూడా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్ళి కూడా దాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ కనుక రైతులు కనుక ఒక పక్క పొలంలో కనుక దీని యొక్క ఉధృతి గమనించినట్లయితే వెంటనే దాని చుట్టూ కూడా మనకు ఏంటంటే మనకు ట్రెంచెస్ లాగా చేసుకొని
దాన్ని నాగల్ సాల్తో కూడా మనకు లోతులు చేసుకున్నట్లయితే ఇంకో దగ్గరికి పోకుండా కూడా లోతుల పడి కూడా మనకు వాటిని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటిని తీసి కూడా నాశనం చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇది మనకు జిల్లేడు చెట్టును కూడా ఎక్కువ కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి జిల్లేడు మండలు కనుక వేసుకున్నట్లయితే ఆ జిల్లేడు మండలపై కూడా ఈ లార్వాలను వచ్చేసి కూడా ఆకర్షింపబడతాయి. కాబట్టి ఎప్పుడైతే అధిక ఆకర్షించిన ఆ జిల్లేడు మొక్కలు మనకు తీసి వెంటనే నాశనం చేసినట్లయితే తద్వారా కూడా మనకు దీన్ని కూడా యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా మనకు లాంబ్డా సైలోథిన్ 0.6 ml కానీ లేకపోతే మనకు కినార్ఫాస్ 2 ml కలుపుకొని పురుగు మందులు మార్చుకుంటూ మనకు పురుగు ఉధృతిని బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు గొంగళి పురుగు నుంచి సమస్య కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్ర గొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు.